దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే పర్మనెంట్ అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులము. మేమందరం కూడా గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్. చాలా తక్కువ జీతాలకు ఎన్నో సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురవుతూ ఆ తక్కువ జీతాలు తీసుకుంటూ మేము సగం భోజనం చేసి జీవిస్తున్నటువంటి సందర్భాలు, మా కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయో మాకు తెలుసు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇగో చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళ పరిపాలన చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే ఒక వీసీని పెట్టుకొని మమ్మల్ని మోసం చేసిరు. ఆ వీసీ కూడా గతంలో ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇస్తే కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు అన్యాయం చేసింది. అదొక్కటే కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మాకు ఇంక్రిమెంట్ రూపంలో 1500 రూపాయలు ఇచ్చారు. దానిని కూడా తీసేసి మా కడుపు మీద కొట్టినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానిది. కానీ మా అదృష్టం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది. మన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కూడా 1000 కోట్లతో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. మనం అదృష్టం అనుకోవాలి. రేపు 7వ తారీఖు నాడు సీఎం గారు స్వయంగా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను వారు చేపట్టబోతున్నారు. ఆయన ఇంత పెద్ద పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇదే యూనివర్సిటీలో మనం కూడా పనిచేస్తున్నాం. 108 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మేము అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం సార్. మీరు ఇంత పెద్ద పని చేస్తున్నారు, మా జీవితాలను కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. మాకు పెద్ద కోరికలు ఏం లేవు సార్. మాకున్నటువంటి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరు దయదలిచి మమ్మల్ని పర్మనెంట్ చేస్తే మేమందరం కూడా మా జీవితాలు బాగుపడతాయి. మీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఈ విశ్వవిద్యాలయంలో నిలిచిపోతుంది. గత 25 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేయనటువంటి పని మీరు చేస్తారు అని మాకు నమ్మకం ఉన్న సార్. మా వీసీ సార్ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మీరు అందరు తోడ్పడితే మా జీవితాలు మారుతాయి సార్. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మా జీవితాలను దృష్టిలో పెట్టుకొని మా విషయాలను కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా గురించి కూడా మీరు ఒక చిన్నదే సార్, ఆ చిన్న పని చేసిపోతే మా జీవితాలన్నీ కూడా భయపడతాయి సార్. ఎందుకంటే ఇంకా 10 ఏళ్ళ కంటే మాకు ఎక్కువ సర్వీస్ లేదు సార్. 10 ఏళ్ళ తర్వాత మేము రిటైర్ అయిపోతాం. ఆ తర్వాత పర్మనెంట్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినారు, మేము కిరాయిన్లలో ఉంటున్నాం. మేము బతకాలంటే చాలా కష్టమైపోతుంది. ఊర్లలో బతికేటోళ్ళు అంటే సొంత ఇల్లు ఉంటే సార్ ఎట్లనైనా బతుకుతారు. కానీ మేము సిటీలో ఉంటున్నాం, ఇక్కడ కిరాయిన్లే తప్ప మాకు సొంత ఇల్లు లేవు సార్. వచ్చే 20,000 జీతంలో మేము బతకాలంటే ఎట్లా బతకాలో మీరే ఆలోచించండి. కాబట్టి సీఎం గారికి మేము వేడుకుంటున్నాం సార్, మీరు రాబోతున్నారు, మీకు ఘన స్వాగతం పలుకుతున్నాం మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున. సార్ దయచేసి మా అందరినీ కూడా పర్మనెంట్ చేస్తే మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, న్యాయం చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే, పర్మనెంట్ చేయాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే. కవర్ చేసుకుంటారు కొత్తగా. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే.
టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే We want आवाज दो మీరు సపరేట్గా మాట్లాడతారా లేకపోతే ఒకే దగ్గర